చాలా వరకు సూపర్ మార్కెట్ కంపెనీలన్నీ కూడా సూపర్ మార్కెట్స్ కొన్ని మార్కెట్‌లో రేటు పెరిగినా కూడా అవి తక్కువ రేటుకి ఎలా అమ్ముతున్నాయి మీకు తెలుసా? మాక్సిమం వీలైనంత వరకు మన కిరాణా షాపులల్లా, గ్రామీణ ప్రాంతాలల్లా రూ. 35 వస్తువు రూ. 36 అయిపోద్ది. కొన్నిసార్లు రూ. 35 వస్తువు రూ. 32 అయిపోద్ది. కానీ రూ. 35 వస్తువు రూ. 37 అయినప్పుడు కానీ అదే సూపర్ మార్కెట్‌లో ఎలా తక్కువ రేటుకి అమ్మగలుగుతున్నాయి? అంటే దీనికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఇలా స్కాన్ చేస్తారు కదా బార్‌కోడ్. ఇలా బార్‌కోడ్ స్కాన్ అంటే కంపెనీ చూపించట్లేదు. కంపెనీ చూపించకూడదు. అందుకని. కాబట్టి ఇలా స్కాన్ చేసేటప్పుడు ప్యాకెట్స్ మీద ఉన్న బార్‌కోడ్ స్కాన్ అవుద్ది ఖచ్చితంగా. వాళ్ళు కొన్ని ఐటెమ్స్ అనేవి వాళ్ళకి బాగా నాలెడ్జ్ ఉంటది మాక్సిమం. ఒక ఐటెమ్ ఎంతవరకు ఇంక్రీజ్ అవుద్దని. ఆ స్టోరేజ్ చేసుకొని ఈ మార్కెట్‌లో రేటు రూ. 35 వస్తువు రూ. 37 అయినా కూడా వాళ్ళు బార్‌కోడ్ స్కాన్ చేసి రూ. 35కి అమ్మొచ్చు. లేదంటే రూ. 37కి అమ్మి మనం మోసం చేయొచ్చు. కొన్ని మార్కెట్‌లు మోసం చేస్తాయి. కొన్ని మార్కెట్‌లు జెన్యూన్‌గా వ్యాపారం చేస్తాయి. జెన్యూన్‌గా వ్యాపారం చేసే వాళ్ళకి నా తరపున హ్యాట్స్ ఆఫ్. అదేవిధంగా మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. మా ఛానల్‌ని ఫాలో కండి. ఎందుకంటే ఇది వ్యాపారం. ఓకేనా? థ్యాంక్ యూ.